హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్ కుమార్ అల్లే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు న్యూ ఓటర్ ఐడి కార్డ్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. ఫ్రెండ్స్, హౌ టు అప్లై న్యూ ఓటర్ ఐడి కార్డ్, ఫుల్ డీటెయిల్స్ ఇన్ తెలుగు. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ముందుగా వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఆ వెబ్సైట్తో మీకు ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను. nvsp.in అనేసి మనము ఇలా టైప్ చేసినట్లయితే ఈ వెబ్సైట్ మనం ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకి పోర్టల్లో చాలా లింక్స్ కనిపిస్తాయి. అందులో వచ్చేసి న్యూ ఓటర్ ఐడి కానీ, మోడిఫికేషన్స్ కానీ, లేదంటే అప్లయింగ్ కానీ, స్టేటస్ కానీ, లేదంటే ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ కానీ చాలా ఉంటాయి. సో మేము ముందుగా మీకు లాగిన్ ఏ విధంగా అవుదామని మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్, అదేవిధంగా ఇక్కడ క్యాప్చర్ కొట్టండి. ఇక్కడ పక్కన మీకు ఇచ్చిన క్యాప్చర్ ఎగ్జాక్ట్లీ మీరు టైప్ చేయండి. క్యాప్స్ అంటే క్యాప్స్, స్మాల్ అంటే స్మాల్ టైప్ చేయండి ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీకు కొట్టినట్టయితే సెండ్ ఓటీపీ అన్నది ఇక్కడ క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ కొట్టినట్లయితే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ అనేది మీకు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. అదేవిధంగా సెండ్ ఓటీపీ కొట్టినట్లయితే ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ ఓటీపీ అని ఉంది. అండ్ ఆ 6 డిజిట్స్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫై అని కొట్టండి. సో అక్కడ మొబైల్ వెరిఫైడ్ నుంచి వచ్చేసింది. సో ఇక్కడ మీకు న్యూ ఓటర్ ఐడి కావాలన్నా, లేదంటే ఈపిక్ నెంబర్ డీటెయిల్స్ స్టేటస్ కావాలన్నా ఇక్కడ ఉంది. ఇక్కడ మనం న్యూ సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ ఫస్ట్ టైం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంటుంది. అంటే ఆల్రెడీ ఉందా లేదా అనేది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ఇక్కడ ఇనిషియల్ కొట్టేసండి అన్ని బిగ్ లెటర్స్లో. అదేవిధంగా నేమ్ కూడా ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడిలో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే, అదేవిధంగా కిందికి చూసినట్లయితే పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్తుంది. అక్కడ మీ డిజిట్ని స్ట్రాంగ్గా మీరు పాస్వర్డ్ని టైప్ చేయండి, క్రియేట్ చేయండి. మినిమం 8 అబోవ్ క్యారెక్టర్స్ కొట్టండి. మిడిల్ లెటర్స్, హ్యూమరిక్స్ కానీ, స్మాల్ అండ్ బిగ్ లెటర్స్ కానీ టైప్ చేయండి చాలా స్ట్రాంగ్గా. నేనైతే స్ట్రాంగ్ పెడుతున్నాను. రిజిస్టర్ అని కొట్టండి. సో మీ లాగిన్ సక్సెస్ఫుల్ అని అయితే అయింది. యూఆర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ మీరు అగైన్ మీ కాంటాక్ట్ నెంబర్ కొట్టండి. ఇంతకుముందు లాగిన్ అయిన కాంటాక్ట్ నెంబర్ కొట్టేసండి ఇక్కడ, లేదంటే ఈమెయిల్ ఐడి కొట్టండి. అదేవిధంగా కింద పాస్వర్డ్ కొట్టండి. అదేవిధంగా ఇక్కడ పక్కన ఎగ్జాక్ట్లీ క్యాప్చర్ కోడ్ టైప్ చేయండి. ఇక్కడ లాగిన్ అని కొట్టేసండి. సో నాదైతే లాగిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో మనకు వచ్చేసి వెల్కమ్ టు వాట్ వుడ్ యూ లైక్ టు డూ అనేసి ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ కరెక్షన్స్ కానీ, ఫోటో మోడిఫికేషన్స్ కానీ, లేదంటే అడ్రస్ మోడిఫికేషన్స్ కానీ, నేమ్స్ మోడిఫికేషన్స్ కానీ ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో నేనైతే న్యూ ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ అయితే నేను ఫామ్ అయితే ఓపెన్ చేస్తాను.
ఫామ్ 6. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే వీటి గురించి నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. సో నేనైతే న్యూ ఎన్విరాన్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ సిటిజన్షిప్ వచ్చేసి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇండియన్ది. ఇక్కడ మీకు ఏరియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ కొట్టేసండి. ఇక్కడ ఫస్ట్ అడ్రస్ ఉన్నది. ఇక్కడ సో చాలా క్లియర్గా ఇక్కడ మీ ఫుల్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నాకైతే డెమో పర్పస్ చూపిస్తున్నాను. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, హౌస్ నెంబర్ టైప్ చేయండి. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ స్ట్రీట్ ఏరియా లొకాలిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇంగ్లీష్లో టైప్ అవుతుంది, పక్కనది తెలుగులో టైప్ అవుతుంది, ఆటోమేటిక్ తీసేసుకుంటుంది అది. ఇక్కడ టౌన్ అండ్ విలేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ చేయండి. ఇక్కడ అదేవిధంగా పోస్టల్ ఆఫీస్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ పోస్టల్ కోడ్ అండ్ పిన్ కోడ్. ఇక్కడ పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ డేట్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు ఇచ్చిన అడ్రస్లో ఎన్ని సంవత్సరాల నుంచి అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఆ ఏరియాలో ఉంటున్నారు అనేది ఇక్కడ డీటెయిల్స్, మీరు ఎప్పుడు వచ్చారు ఆ ఏరియాకి అన్న డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసేయండి. అంటే ఆ 2 years 3 years 4 years 5 years 10 years ఎట్ మోస్ట్ ఎగ్జాక్ట్లీ ఆ ఇయర్ అన్న మీరు మంత్ అన్న కొత్త సెలెక్ట్ చేసుకొని కింద వచ్చేసి మనకి ఇక్కడ కింద చూసినట్లయితే అప్లోడ్ డాక్యుమెంట్ అని అడుగుతుంది. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ వచ్చేసి సపరేట్ ఫార్మాట్ జేపీజీ మ్యాక్స్ 2 MB వరకు ఇక్కడ మీకు అడ్రస్ ప్రూఫ్ అనేది అడుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా ఏఐడి ప్రూఫ్ కావాలనేది ఇక్కడ కరెంట్ బిల్ కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వాటర్ బిల్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ, ఇక్కడ చాలా మీకు సర్టిఫికేట్స్ కానీ చాలా మీకు ఆప్షన్స్ అడుగుతున్నాయి. మీ ఏదైతే మీరు ఇక్కడ చూస్ ఫైల్ చేసుకుంటారో ఆ చూస్ ఫైల్ని ఎగ్జాక్ట్లీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫైల్ చూస్ చేసుకోండి. ఎక్కడ ఉందో అటాచ్మెంట్ ఎక్కడ ఉందో ఇక్కడ ఐడి ప్రూఫ్ ఓపెన్ కొని కొట్టేసేయండి. ఓకే. సో ఇక్కడ ఎంటర్ ఫ్యామిలీ ఎపిక్ ఇఫ్ మీ రిలేషన్స్ది ఓటర్ ఐడి కార్డు ఉంటే ఇక్కడ కొట్టేసేయండి, లేదంటే నెక్స్ట్ కొట్టేసేయండి. సో మనం నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయినాము. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ని ఎగ్జాక్ట్లీ కొట్టేసేయండి. ఇక్కడ ఇయర్, మంత్ అండ్ డేట్. ఇక్కడ అగైన్ ఇక్కడ మీ ఏరియా టౌన్ అండ్ విలేజ్ కానీ ఎంటర్ చేయండి. కింద స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్ట్రిక్ట్,
అగైన్ స్టేట్ అండ్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో కింద చూసినట్లయితే మీరు ఏజ్ ప్రూఫ్ కోసం మీ డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది, లేదంటే మార్క్ లిస్ట్ ఐడి అని అడుగుతుంది. అవి సెలెక్ట్ చేసుకోండి. కింద సేమ్ ఏజ్ సంబంధించింది ఏజ్ సర్టిఫికేట్ అని, లేదంటే నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ ఎంటర్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ మీ పేరు కొట్టేసేయండి. సర్నేమ్ కొట్టేసేయండి. మేల్ ఆర్ ఫీమేల్ అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ యువర్ ఫాదర్, మదర్, హస్బెండ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ నేను ఫాదర్ అయితే ఇస్తాను. ఇక్కడ ఎగ్జాక్ట్లీ డీటెయిల్స్ కొట్టేసేయండి. ఇక్కడ రిలేషన్ అని అడుగుతుంది. అప్లికెంట్ రిలేషన్ అంటే మనం అప్లై చేసుకున్న తనకి ఏమవుద్ది అనేసి ఇక్కడ. సో కింద ఇక్కడ అప్లోడ్, ఇక్కడ మీ సమ్మర్ డీటెయిల్స్ అని అడుగుతుంది. నెక్స్ట్ కొట్టేసేయండి. ఫోటోగ్రఫీ, అక్కడ మీ ఫోటోగ్రఫీ ఏదైతే అప్లోడ్ చేస్తారో అది మీకు ఎపిక్లో అదే నెంబర్ వస్తుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. అదేవిధంగా కింద ఆప్షనల్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. కొట్టినట్లయితే నెక్స్ట్ అని సెలెక్ట్ చేయండి మళ్ళీ. సో మనం 6 డీటెయిల్స్కి వచ్చినాము. డిక్లరేషన్కి వచ్చేసినాం 6th. ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ వచ్చేసి మీరు ఏ రోజైతే అప్లై చేస్తారో అదే డేట్ వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ కొట్టినట్లయితే మీకు ప్రివ్యూ ఈ విధంగా మీకు చూపిస్తుంది డీటెయిల్స్గా. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఫుల్గా క్లియర్గా ఉన్నాయా లేదా ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మీరు బ్యాక్ కొట్టాల్సి ఉంటుంది. ఆ పేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఓకే అంటే సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టినట్లయితే మీకు రెఫరెన్స్ నెంబర్ అనేది మీకు జనరేట్ అయిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.